శత్రు, నీకు బెయిల్ వచ్చింది. ఆల్రెడీ నిన్న కూడా ఒకరికి బెయిల్ వచ్చింది. వాడిని బస్సు ఎక్కించి ఊరు పంపించాను. ఊళ్ళో దిక్కముందే వాడిని నక్సలైట్స్ వేసేశారు. మీ ఊళ్ళో మీకోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మీరేం చేయాలనేది మీరే ఆలోచించుకోండి. నాడు నాడు ఏం చూస్తున్నారా? లొంగిపోయిన నక్సలైట్స్ వీలు చూసుకొని ఎన్కౌంటర్ చేసేయమంటుంది మా పోలీస్ డిపార్ట్మెంట్. ఊరెళ్తే మీ వాళ్లే చంపేస్తారంటాడు మీ లాయర్. అభి ఎక్కడ? ఇంట్రాగేషన్లో. ఇంట్రాగేషన్ అంటే పోలీసోడి లాఠీకి మీ వాడి ఒంటికి ఒక చిన్న స్టామినా టెస్ట్. పోలీసోడు అలసిపోయేదాకా, లేకుంటే మీ వాడు అలసి పోయేదాకా. మీలాంటి వాళ్ళు నేరం చేయడం మొదలు పెట్టడం కంటే ఆపేయడమే పెద్ద నేరం. గన్ పట్టుకున్న వాడి జీవితకాలం ఎంతో తెలుసా? నీ గన్లో ఉండే బుల్లెట్ ఒకటి రక్తం చూడడంతో కథ మొదలవుతుంది. ఇంకొకటి గన్లో ఉండే బుల్లెట్ నీ రక్తం చూడడంతో ముగిసిపోతుంది. అడవిలో గన్ పట్టుకొని తిరిగే మీకు, జనాల్లో గన్ పట్టుకొని తిరిగే మాకు చిన్న తేడా ఉంది. పరిగెత్తేవాడికి పరిగెత్తించేవాడికి ఉండే తేడా. ఎన్నాళ్ళని పరిగెడతారు? పరిగెత్తించే ఉద్యోగం ఇస్తా, చేస్తారా? ముందు అభిని వదిలేయండి. జనాల కోసం అడవికి వెళ్ళి గన్ను పట్టుకున్నాం. ఇప్పుడు అదే జనాలు ఉండడానికి గన్ను పట్టుకోవాల్సి వచ్చింది. మా కోసం మేము బ్రతకడానికి ఎఫ్ఐఆర్లు, అరెస్ట్ వారెంట్ చేయలేని పనులెన్నో మేము చేయడం మొదలెట్టాం.
శత్రు దేవుణ్ణి చూస్తే ధైర్యం, బుల్లెట్ని చూస్తే భయం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే మొక్కిన రాణి దేవుడి కన్నా నొక్కితే వచ్చే బుల్లెట్నే నేను ఎక్కువగా నమ్ముతాను. మేం ఫిక్స్ చేసిన టార్గెట్స్కి మీరు పనిచేసినంతకాలం డిపార్ట్మెంట్ మీతో ఉంటుంది. అదే టార్గెట్ మీరు ఫిక్స్ చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్కు మీరు టార్గెట్ అవుతారు. శత్రు గ్యాంగ్ పేరు చెబితే హైదరాబాద్ సిటీలో గవర్నమెంట్కి ఎదురు తిరిగే ప్రతి వాడి గుండెల్లో భయం పుడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. రవి సార్ ఏంటయ్యా ప్రమోషన్ వచ్చిందట? వచ్చింది సార్. బాగుందయ్యా. నలుగురు వేస్యల్ని పట్టుకుని పేపర్లో ఫోటోలు వేసినందుకే ప్రమోషన్. సూపర్ అయ్యా. ఓ పంచే, ట్యాంక్ బండ్లో కుక్కల సరసం అని హలో రేపు హెడ్లైన్స్ పెట్టు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిపోయిందయ్యా మీకు. మీరు మారు. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఏమ్మా స్వప్న, సార్ ఆ బయటున్న హోండా సిటీ నీదేనా? అవును సార్. గిఫ్టా? అంటే సార్ అది గుడ్. కేడి జిలానీ టేపులు మాయం, ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులకి ఇంకా చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా కవర్ చేయి, మాయం చేయి. హోండా సిటీ ఏం కర్మ, ఏకంగా బెంచ్ కారే కొనొచ్చు. రెచ్చిపో. సార్ కూర్చో. నిన్న మీ పేపర్లో నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక మాదేనని హెడ్లైన్స్లో రాశారు. గుడ్, రాయండి సార్. ఇదిగో, హైదరాబాదులో మరో మాఫియా. వీళ్ళే సార్. వీళ్ళ గురించి రేపు హెడ్లైన్స్లో రాయండి సార్. అసలు ఏమనుకుంటున్నావు? ఇలాంటి న్యూస్ వేస్తే మన పేపరు ఛానలు మొత్తం సంకనాగిపోతాయి. కొంచెం చూసుకో. రాస్తున్నారా లేదా? లేదంటే ఏదో ఒకరోజు ఈ నిజాలన్నీ నిర్భయంగా జనాలకు నేనే చెప్పేస్తాను. ఇలాంటివి కాకుండా 4 ఎంటర్టైన్మెంట్కు సంబంధించినవి రాయొచ్చు కదా. నీకు పేరొస్తుంది, 4 డబ్బులు వస్తాయి. ఏమంటావు? సార్, నిన్న రాత్రి 9 గంటలకి మా ఆవిడ కూడా ఇదే అడిగింది. ఏమంటే ఏదైనా 4 న్యూస్లు రాసి 4 పట్టుచీరలు కొనొచ్చు కదా అని. ఇలాంటి న్యూస్లు రాసి పట్టుచీర కొంటే నిన్ను పక్కోడి పక్కలో పడుకోబెట్టినట్టే చెప్పాను. మీకు అలాంటి ఫీలింగ్స్ లేకపోతే మీరే రాసుకోండి. ఏంటన్నా భయపడుతున్నావా? చేతిలో గన్లో బుల్లెట్స్ ఉంటే సరిపోదు, గుండెలో గట్స్ కావాలి. నిక్కరేసే వయసులోనే ట్రిగర్ నొక్కడం తెలిసినోడిని. భయం అనేది భద్రం బయోడాటాలో లేదు. అరణ్య రోదన సంగం నీ అబ్బాయి ఈ రోజు నా చేతిలో చచ్చిపోయావు. నెత్తురు తాగే పులులున్నాయి, కత్తలు రువ్వే కథలున్నాయి. నీ అబ్బాయి పీచ్ చాపకపోతే చంపేస్తాను రేదవా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా లవర్కి లవ్ లెటర్ రాస్తుంటే ప్రేమ కంటే గొప్పది ఇంకోటి ఉంది, అది అడవిలో దొరుకుతుంది, అక్కడికి వెళ్తే అర్థం అవుతుంది, బయలుదేరని చెప్పి ఎర్ర జెండె నియ్యలో ఎర్ర జెండె నియ్యలో అని 2 పాటలు పాడి నాలో ఉన్న ఆవేశం తెప్పించి అడవిలోకి తీసుకొచ్చి పెన్ను పదులు గన్నిస్తామనుకుంటే నా చేతి గరిటిచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తావా. ఇంకొకసారి పిచ్చిస్తే చంపేస్తా. భద్రన్న, నువ్వు బెటర్ భద్రన్న. కాల్చిపారే ఈ ఎదవని. అవసరమైతే నీ బదులు నేను జైలుకి వెళ్తా. అన్నా, మా ఊర్లో చిన్న గొడవ జరిగిందన్నా. మా ప్రెసిడెంట్ తో నేనేమన్నానో తెలుసా? ఒరే ప్రెసిడెంట్, పల్లకి పెప్సోడెంట్ ఎంత అవసరమో పల్లెకి ప్రెసిడెంట్ అంత అవసరం రా అని చెప్పాను. అప్పుడు ఎంటర్ అయ్యాడు ఎదవా. ఒరే, నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నా గుచ్చుకుంటే ముళ్ళులా దిగిపోతావు, నిన్ను ముట్టుకున్నా ఒకటే, AK-47 పట్టుకున్నా ఒకటే, దడదడలా ఆడిపోద్దని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? పెను తుఫాను ధరించి చూస్తే తొలి నిప్పుకను నేనే అనిపించింది. అలా నేను ఆలోచనలో ఉండగానే నన్ను అడవిలోకి తీసుకొచ్చేసాడన్నా. రాత్రి నక్లైన్ చేస్తా కదరా ఎదవా. నిన్నరే ఆ ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో తెలియక డైలీ నా మోహన్ అద్దంలో చూసుకుంటున్నాను.